శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి జాతకులు మీ యొక్క పంట పండినట్లే చెప్పాలి. రెండు అతి ముఖ్యమైన సంఘటనలు ఈ రోజున మీ జాతకంలో జరగబోతున్నాయి. ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే గనక గోచార రీత్యా ఇలా జరగబోతుంది అంటూ జ్యోతిష పండితులు మీకు తెలియచేస్తున్నటువంటి అంశము నిర్లక్ష్యం వహించకుండా ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు, మీరు అనుకునే విధంగా ఈ రెండు సంఘటనలు అయితే ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరుతాయి. జరగక మానవు. ఖచ్చితంగా ఈ రోజున సంతోషం కలిగించే ఈ వార్తలను మీరు వినబోతూ ఉన్నారు. అయితే అసలు ఆ వార్తలు ఏమిటి అంటే గనక అసలు మీరు ఆలోచించలేరు. ఇలా జరుగుతుంది అని కూడా అద్భుత రీతిన జరగబోతుంది. ఇవి అన్ని కూడాను ఆశ్చర్యచకితిన మిమ్మల్ని మనసు ఉప్పొంగేలాగా చేస్తాయి. మీ మనసు ఎగిరి గంతేస్తుంది. ఇన్నాళ్ల మీ మనోవేదన తీరబోతుంది. మానసికంగా మీరు ఒక సమస్య రీత్యా కృంగిపోతున్నారు. అలా ఎందుకు జరిగింది? నేను ఏ తప్పిదం చేయలేదు, కానీ నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నా ప్రియమైన వారిని దూరం చేసుకున్నాను. ఇలా ఎప్పుడూ జరుగుతుందని అనుకునే ఉండరు, కానీ జరిగిందండి. మీకు ప్రియమైన మీ యొక్క మిత్రులు మీకు శత్రువులుగా మారిపోయారు. చిన్న చిన్న అపార్థాలు మీ మధ్యన పెద్ద అడ్డుగోడనే కట్టేశాయి. కానీ ఆ యొక్క అపార్థాలు తొలగించుకునేందుకు మీరు ఎవ్వరూ కూడా అటు నుండి కానీ మీరు ఇటు నుండి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారు. మీ మధ్యన ఎంతో ప్రేమ దాగి ఉన్నది, కానీ ఆ యొక్క అపార్థాలు మీకు ఉన్న అహంకారం కావచ్చు, వారికి ఉన్న అహంభావం కావచ్చు, మధ్యన అడ్డుగోడనే పెంచేశాయి. పెద్ద అగాధం కలిగింది. కానీ మీకు వారంటే ఎంతో ఇష్టమో, మీకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా కూడాను మిత్రులతోనే పంచుకుంటారు. మిత్రత్వానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. కానీ మీరు ఎంతో నమ్మినటువంటి మిత్రుడు మిమ్మల్ని మాటలతో దూషిస్తూ చెయ్యని పనిని చేసినట్లుగా మిమ్మల్ని నిందలు వేస్తూ నీలాప నిందలకు గురి చేసి మీకు దూరం అయిపోయాడు. వారు చేసినటువంటి నష్టము మీకు పూడ్చలేనిది. వారి గురించి మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మిత్రులు అంటే గనక శ్రేయోభిలాషులండి. మనం మన ఇంట్లో వారికి చాలా చెప్పుకోలేము. చాలా వాటిని వారికి వివరించలేము. కానీ అన్నింటినీ కూడా వివరించి తెలియచేయగలిగేది మిత్రుల వద్దనే. మీరు మీలా ఉండేది మిత్రుల వద్దనే. అయితే ఈ మిత్రుడు మిమ్మల్ని అనరాని మాటలు అన్నప్పటికీ కూడాను వారి మాటల కన్నా కూడాను వారికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరమో మిమ్మల్ని ఎంతగానో కబళించేస్తుంది. మనోవేదనకు గురి అవుతున్నారు. వారి కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు. దీని వలన మీ యొక్క జీవితంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. విద్యార్థులు అయితే గనక మీ చదువును కొనసాగించలేకపోతున్నారు. ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క పనిలో శ్రద్ధను పెట్టలేకపోతున్నారు. వ్యాపారస్తులు అయితే గనక మీకు అస్సలు ఆలోచనలు అనేవి రావడం లేదు. వ్యాపార వృద్ధి అనేది జరగడం లేదు. అంతా స్తంభించిపోయినట్లు, ప్రపంచమంతా కూడాను తలకిందులు అయిపోయినట్లుగా మీకు ఎప్పటి నుంచో బాధ కలుగుతుంది. ఇప్పటికీ ఈ బాధను తీర్చేందుకు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. ఈ యొక్క పౌర్ణమి తిథి తులారాశి జాతకులకు అనుకునే విధంగా ఈ యొక్క ఘటన అనేది సంభవించబోతుంది. మీ తప్పు ఏమీ లేదు అని తెలుసుకున్నటువంటి మీ స్నేహితుడు తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఈ రోజున మిమ్మల్ని వచ్చి కలుస్తారు. వారి తప్పు క్షమించమంటూ వేడుకుంటారు. వారు అలా మాట్లాడడంతో మీ మనసు వెన్నలాగా కరిగిపోతుంది. తప్పు ఒప్పులు తెలుసుకుని వచ్చిన స్నేహితుడిని మీ జీవితంలోకి సాదరంగా ఈ రోజున ఆహ్వానించబోతున్నారు. ఈ రోజున ఇది జరుగుతుంది. మీ మనసు ఎగిరి గంతేస్తుంది. వారితో చాలా సమయమే గడిపేస్తారు. వారితో ఉంటే మీకు అస్సలు సమయమే ఎరుగదు. ఇక అనుకుని ఇంకొక సంఘటన ఏమిటంటే గనక ఈ రోజున మీకు ఎక్కడైతే
వ్యాపారంలో ఉన్నటువంటి పెట్టుబడి రీత్యా నష్టం కలిగిందో ఆ యొక్క వ్యాపారం అనూహ్యంగా ఊపందుకుంటుంది. తత్ఫలితంగా అధిక ధన లాభమైతే కలగబోతుంది. ఉద్యోగ పరంగా చేజారిన ప్రమోషన్ అనేది మీకు దక్కబోతుంది. ఇలా ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీ రంగాలకు సంబంధించి మీరు పైకి వెళ్లేందుకు ఈ రోజున పునాది పడబోతుంది. దానికి సంబంధించిన వార్త, ఈ యొక్క సంఘటన ఈ రోజున మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. అది ఆగిపోయిన పని కావచ్చు, మీకు రావాల్సినటువంటి గౌరవం కావచ్చు, మీకు రావాల్సిన మర్యాద కావచ్చు, మీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు, ఈ రోజున ఏ రూపేణా అయినా కూడాను ఈ యొక్క సంఘటన జరిగి తీరబోతూ ఉన్నది. మీ యొక్క ఓర్పుకు, మీ యొక్క సహనానికి, మీ యొక్క అంకిత భావం, మీ యొక్క నీతి నిజాయితీ ప్రతిదానికి కూడా ఈ రోజున పట్టం కట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది. మానసిక బాధ తీరిపోవడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా వృద్ధి అనేది జరగబోతూ ఉన్నది. ఇదంతా భగవంతుని లీలగా చెప్పడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడాను అంకిత భావంతో చేయండి. ఇక నుండి మీకు ఉన్నటువంటి కష్టాన్ని పక్కన పెట్టేయండి. జీవితంలో ముందుకు వెళ్లడానికి, లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి మీ యొక్క కష్టాన్ని 100% పెట్టండి. మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా మీ జీవితంలో అడుగులు వడివడిగా ముందుకు వేసే ప్రయత్నం చేయండి. ఏ పని అయినా కూడాను మీరు కాస్తంత సేపు కూర్చొని ఆలోచించి ఎలా చేయగలరు అని తెలివి ప్రదర్శించి చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి జాతకులకు స్మార్ట్ వర్క్ అనేది ఎక్కువగా తెలుసును. కష్టపడి పని చేయడం కంటే కూడాను ఇష్టపడి దానిని సులువుగా ఎలా పరిష్కరించవచ్చు, ఏ సమస్య అయినా, ఏ పని అయినా, ఏ లక్ష్యం అయినా కూడాను అతి త్వరితగతిన ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు బాటలు వేస్తూ ఉంటారు. అతి యవ్వన ప్రాయంలోనే ఈ రాశి జాతకులకు సెటిల్మెంట్ అనేది అందుకే కలుగుతుంది. ఈ రోజున ఇటువంటి అవకాశాలు మీకు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. కావున ఏ చిన్న అవకాశం అయినా కూడా అస్సలు మీరు ఉపయోగించుకోకుండా పక్కన పెట్టేయద్దు. ఈ రోజున మీరు అలాగే కూర్చొని కాలక్షేపం మాత్రం అస్సలు చెయ్యదు. మీకు వచ్చినటువంటి పనిని నెమరు వేసుకోండి. విద్యార్థులు అయితే గనక మీ యొక్క చదువులో అంకిత భావంతో, కష్టంతో, ఏకాగ్రతతో ఈ రోజు నుండి మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్లడానికి మీ యొక్క కష్టాన్ని మొదలు పెట్టండి. ఏ రకంగా చూసుకున్నా కూడా తులారాశి జాతకులు ఈ రోజున ఈ 2 సంఘటనలు జరగక మానవు. తత్ఫలితంగా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు కష్టపడుతూ బాధపడుతూ ఉంటే గనక మీ కుటుంబం అంతా కూడా అలాగే బాధపడుతూ గడుపుతూ వస్తున్నారు. ఈ రోజున మీ సంతోషం వారి మోములో కూడా చిరునవ్వును కలగచేస్తుంది. అనునిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణాన్ని గావించడం మాత్రం ఈ రాశి జాతకులు మరిచిపోకూడదు. మీకు ఇలా చేయడం రీత్యా మానసిక స్థైర్యంతో పాటుగా ఆర్థిక స్థిరత్వం కూడా కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.